అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. రిలీజ్ కూడా అయిపోయాడు బెయిల్ మీద. అయితే దీన్ని ఒక సంఘటనగా చూస్తే, అంటే థియేటర్ దగ్గర ఒక తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది. ఆ మరణించిన సందర్భంలో ఆ తొక్కిసలాటకి కారణమైనటువంటి అల్లు అర్జున్ రాక అనేది ప్రాతిపదికగా ఒక కేసు నమోదైంది. దానిలో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. ఆ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టిన సందర్భంగా అరెస్ట్ అనివార్యము, ఎవరినైనా చేసి తీరాలి. ఫైనల్గా చేశారు. ప్లెయిన్గా స్టోరీ అంతే. అంటే ఈ దేశంలో చట్టం ఎవరికైనా ఒకటే అని తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అందరం చూసాం. ఆయన ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే చట్టం పెద్దవాళ్ళకి చుట్టం కాదు, ఎవరికైనా చట్టం ఒకటే అనేటువంటి ఒక సంకేతం ఇవ్వటం కోసం మాత్రమే కాదు, ఆ సంకేతాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎవరైనా సరే నేరం చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా చట్టం ముందు వాళ్ళ అతీతులు కాదు అని ఆల్రెడీ గతంలో ప్రూవ్ అయింది. అంటే సల్మాన్ ఖాన్ జైలుకు వెళ్ళాడు, అలాగే సంజయ్ దత్ విషయం మనకు తెలుసు. అంతకు ముందు రోజుల్లోకి వెళ్తే సుమన్ వెళ్ళాడు. ఇలా రాజకీయ రంగంలోకి వెళ్తే చాలామంది వెళ్ళారు. ఇందిరాగాంధీ గారు జైలుకి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు. ఇవన్నీ ఓకే. చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో ఉన్నారు. ఈ ప్రకారం చట్టం అందరికీ ఒకటే. పివి నరసింహారావు గారు కూడా ఆయన కోర్టుల చుట్టూ తిరిగిన సందర్భం చూసాం మనం. ఎవరు అతీతులు కాదు అనే మాటతో ఎవరైనా ఏకీభవించి తీరాలి. అది పక్కన పెట్టేస్తే ఈ అరెస్టుకి రాజకీయ కారణాలు ఉన్నాయి అని కొన్ని లీడ్స్, కొన్ని చర్చలు జరుగుతున్నాయి బయట. ప్రధానంగా ఈ సందేహాలు నిజమేనేమో అనిపించేలాగా ప్రసార మాధ్యమాలు వ్యవహరిస్తున్నాయి. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం, జ్యోతి కావచ్చు, తెలుగుదేశం అనుకూల మీడియాలో ప్రధానంగా అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికల్లో ప్రచారం చేశాడు అనే వాక్యం లేకుండా ఏ కథనాన్ని వాళ్ళు ప్రచురించడం లేదు. ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేయలేదు. అది పూర్తి అవాస్తవం. ఏబిఎన్ నుంచి సర్క్యులేట్ అవుతున్నటువంటి, యూట్యూబ్లో సర్క్యులేట్ అవుతున్నటువంటి చాలా వీడియోస్లో అల్లు అర్జున్ గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేశారు అనేటువంటి మాట దొరుకుతోంది. అది పూర్తి అవాస్తవం. ఆయన తన స్నేహితుడైనటువంటి శిల్పా రవి కోసం మాత్రమే ప్రచారం చేశారు. ఆయన కోసం మాత్రమే ప్రచారం చేస్తున్నాను అని చెప్పాడు ఆ రోజు. ఆయన ప్రచారం కూడా కాదు, ఒక బయట ఇచ్చాడంతే. అక్కడికి వెళ్ళి మాట్లాడాడు. ఆయనకి నేను గతంలో ప్రామిస్ చేసి ఉన్నాను, అందుకని వచ్చి మాట్లాడుతున్నాను, అతను మంచివాడు, అతనికి ఓటేయింది అని చెప్పాడు. అంతవరకే. ఆ బైట్లో ఎక్కడా కూడా, ఆ ప్రసంగంలో ఎక్కడా కూడా అతను వైఎస్ఆర్సీపీ ప్రస్తావన కానీ, లేకపోతే కూటమి నాయకుల ప్రస్తావన కానీ తీసుకురాలేదు. చంద్రబాబు గారి ప్రస్తావన కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన కానీ, నరేంద్ర మోడీ గారి ప్రస్తావన కానీ తీసుకురాలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి పాలన అద్భుతంగా ఉంది అనే మాట కూడా ఆయన ఎక్కడా చెప్పలేదు. సో ఆయన అక్కడ తప్ప ఇంకెక్కడా వైఎస్ఆర్సీపీ ఓటేయమని చెప్పలేదు. కావున ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేశారు అని బ్రాడ్గా చెప్పటం అనేది అనేక సందేహాలకి దారితీస్తుంది. అంటే ఈ అరెస్టు వెనకాల వీళ్ళ హస్తం ఏమైనా ఉందా అనే అనుమానం వచ్చేలాగా సన్నివేశం తయారు చేస్తున్నారు. అది అలాంటి మాటలు దొరలకుండా చూసుకోవటం మంచిది. రెండోది, చిరంజీవి గారు ఇంటికి వెళ్ళి పరామర్శించాడు. నిజానికి ఆయన కోర్టు దగ్గరికి వెళ్ళాలనుకున్నారని, లేదా జైలు దగ్గరికి వెళ్ళాలనుకున్నారని, కానీ పోలీసులు వారించారని,
అందుకని ఆగిపోయి ఆయన ఇంటికి వెళ్ళి అరవింద్ గారిని పరామర్శించారని, అరవింద్ గారు లేరు అప్పుడు యాక్చువల్గా, వారి కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి వచ్చారని, ఆయనతో పాటు నాగబాబు గారు కూడా వెళ్ళారని ఇవి మనం చూసాం నిన్నంతా. అయితే అక్కడ మెగా అంటే ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ప్రత్యేకమైన గుర్తింపుల కోసం ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం. ఎవరి వ్యాపారాలు వారివి, ఎవరి వ్యవహారాలు వారివి, ఎవరి సినిమాలు వారివి. అయితే కష్టం వచ్చినప్పుడు మేమందరం ఒకటే అనేటువంటి ఒక మంచి ఇండికేషన్ అయితే ఇచ్చాడు ఆయన. చిరంజీవి గారు, నాగబాబు వెళ్ళటం బాగుంది, అది ఒక మంచి మంచి గెస్చర్. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శిస్తారా లేదా అనేటువంటి ఒక డిస్కషన్ మొదలైంది. దీని కంటిన్యూషన్లో అంటే కాన్షియస్గాను అన్కాన్షియస్గాను ఈ అరెస్టు వెనకాల వీళ్ళు ఉన్నారు అంటే కూటమి నాయకత్వంకి తెలియకుండా ఈ అరెస్టు జరిగే అవకాశం లేదు. ఏదో మేరకు వీళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే, ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటికీ ఆయనకి ఏపీలో అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకత్వంతో అది కనిపిస్తుంది ప్రతి అంశంలోనూ. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అంటే అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వ్యాపారమే. వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళు ఒక ఈవెంట్ క్రియేట్ చేయాలనుకున్నారు సంజయ్ థియేటర్ దగ్గర. ఆ ఈవెంట్ క్రియేట్ చేయడం, ఆ డిజైనింగ్లో లోపం వలన అక్కడ తొక్కిసలాట జరిగి ఆ అమ్మాయి చనిపోయింది, రేవతి. అది మాత్రం వాస్తవం. ఆ పొరపాటుని ఈరోజు మీడియా ముందుకు వచ్చిన సందర్భంగా కూడా అల్లు అర్జున్ ఖండించలేదు. అంటే ఓన్ చేసుకుని మాట్లాడలేదు ఆయన. నాకేం తెలియదు, నేను ఇన్నోసెంట్ని అని చెప్పుకునే ప్రయత్నమే చేస్తున్నాడు ఆయన ముండిగే. తను అక్కడికి వెళ్ళటము, థియేటర్లోకి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది, స్ట్రైట్ అవే బయట విన్యాసాలు చేయకుండా ఉంటే బాగుండేది. అంటే ఈ సినిమాకి క్రియేట్ చేసిన హైపు, వాళ్ళు బయట నుంచి మనుషుల్ని పంపు చేసినటువంటి పద్ధతి, వీటన్నిటినీ ఎక్కడో చోట అడ్మిట్ చేసి చెప్పుండాల్సింది. అది జరగలేదు. అంటే ఆయన కేసు ఈ లెవెల్లో గొడవ జరుగుతోంది అనే ఉద్దేశంతో కొంత కంట్రోల్ అయి ఇది అనుకోకుండా జరిగిపోయింది. అంటే ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటారు. అలాగే నిజానికి ఈ అరెస్టు వలన ఒక మంచి జరిగింది. రాజకీయ గందరగోళం జరుగుతోంది అనేది ఎంత వాస్తవమో ఇండస్ట్రీకి అయితే ఒక కాషన్ ఇచ్చారు వీళ్ళు. ఫర్దర్గా ఇలాంటి సందర్భాలు ఏవైనా మీరు చేయదలుచుకుంటే అక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా, ఆడియన్స్ ఇబ్బంది పడకుండా డిజైన్ చేసుకోండి. ఇంకొక మరణం సంభవించకుండా డిజైన్ చేసుకోండి. అంటే సినిమా హాళ్ళ దగ్గర మరణాలు కొత్త ఏం కాదు మనకి. బుకింగుల్లో ఒత్తిడికి గురై చనిపోవడం అనేది ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ ఆ గొడవ వేరు. ఇది వీళ్ళు క్రియేట్ చేసినటువంటి గందరగోళం. దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి, దాన్ని అంగీకరించి తీరాలి. అంగీకరించకుండా ఎంత బుకాయించినా వాస్తవం అదే. కాబట్టి మేము ముందే పోలీసులకు ఇంటిమేట్ చేశాము, పోలీసులు స్పందించలేదు అన్నప్పుడు మీకు అర్థమవుతుంది కదా. అక్కడ సీన్ చూస్తే పోలీసులు లేరు, ప్రొటెక్షన్ లేదు. అలాంటప్పుడు మీరు వెంటనే వ్యూహం మార్చేసుకుని థియేటర్ లోపలికి వెళ్ళి ప్రజలతో మాట్లాడాలి. మీ వివేకం ఏమైంది? మీది కదా సినిమా, మీరు కదా వివేకంగా ఆలోచించవలసింది. మేం కాగితం పడేశాము, పోలీసులు రాలేదు, అది పోలీసులు తప్పు, మాదేం సంబంధం అంటే ఎట్లా? మీరు ఆ తర్వాత రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉండాల్సింది. నిన్న కొంచెం గందరగోళం జరిగింది అక్కడ. అంటే ఈ ఇన్సిడెంట్ జరగకపోయినా రష్ ఉంది అక్కడ. దాన్ని ప్రాపర్గా డీల్ చేయటంలో ప్రభుత్వ వైఫల్యం గురించి మీరు మాట్లాడండి, ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి లెటర్ రాయండి. అలా ఏదైనా చేసి ఉండొచ్చు. అలా కాకుండా మీరు మాకేం సంబంధం, అదేదో విధిరాత వలన ఆవిడ చనిపోయారు అన్నట్టుగా మాట్లాడటం, నెపం విధి మీదకి నెట్టేసే ప్రయత్నం.
ఇంకెవరి మీదకో నెట్టేసే ప్రయత్నం, మిమ్మల్ని మీరు కడుక్కునే ప్రయత్నం.